బ్రదర్. రాజేష్. చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతానండి. ఆత్మలో ఆనందించడం ఎలాగా గుర్తుపట్టాలి? మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే ఈ 2026లో క్రైస్తవులను పిలువబడుతున్న వాళ్ళకి లేని దాని గురించి మీరు అడిగారు. ఇది కావాలి. ఆత్మ లేదు కాబట్టి ఈ ఆత్మలో ఉన్నటువంటి ఆనందం ఏంటి? పదే పదే యేసు ప్రభుని లోతుగా అనుసరిస్తూ వాక్యానికి దగ్గరగా ఉండేవాళ్ళు ఆత్మలో ఆనందాన్ని వెతుక్కోండి అని వాక్యం రూపంలో చెప్పడం ద్వారాను, లేకపోతే ఇంట్లో కుటుంబాల్లో ఎప్పటి నుంచో ఆత్మలో స్థిరపడిన వాళ్ళు ఆత్మ వస్తే ఎంత బాగుండిద్దో, ఎంత గొప్పగా నడిపించబడతారో అనే మాటలు విన్నప్పుడు ఈ కొత్త క్రైస్తవ తరానికి దేవుడన్నా, దేవుడు హృదయం అన్నా, ఆయన వాక్యాలన్నా పట్టవు. కాబట్టి వాళ్ళు వెతుక్కుంటున్నారు. వాళ్ళకి దొరుకుంటే ప్రశ్న రాదు. కాబట్టి ఇది చాలా మంచి ప్రశ్న, వ్యాలిడ్ విషయం. ఏంటి అంటే ఆత్మలో ఆనందం ఎప్పుడు దొరికిద్ది అంటే దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించినప్పుడు. ఈ ఆత్మ సత్యం ఎప్పుడు వచ్చింది అంటే మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నప్పుడు. ఈ మారు మనసు ఎప్పుడు వచ్చింది అంటే యేసుక్రీస్తు గురించి సువార్త పడాల్సిన రీతిలో పడినప్పుడు ఆ వ్యక్తికి ఆత్మ అనేది అనుగ్రహించబడింది బాప్తిసం తర్వాత. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు సువార్త ఎవడు చెప్తున్నాడు? యేసుక్రీస్తు సువార్త చెప్పట్లేదు. నీకు పిల్లలు లేరా, నీకు కడుపులు నొప్పి ఉందా, కడుపులో గెడ్లు ఉన్నాయా, లేకపోతే నీకైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని ఇలాగా సువార్త కాని వార్తని చెవులో వేస్తే ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? ఆత్మలో ఆనందం ఎలా గుర్తుపట్టాలి దాకా వెళ్ళిపోయారు. ఇది ప్రశ్న ఏంటంటే ఒరిజినల్ క్రైస్తవులను విమర్శిస్తూ వెటకారంగా వేసిన ప్రశ్న. అసలు నిజమైన ప్రశ్న ఏంటి అంటే అసలు ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? ఎప్పుడు వచ్చింది అంటే ఆత్మ యేసుక్రీస్తు నా పాపాల కోసం చనిపోయాడు కాబట్టి నా పాపాలు ఆ పావనుడు ఆ పరిశుద్ధుడి దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని నా హృదయాన్ని కడుక్కుంటాను అని అన్నప్పుడు యేసుక్రీస్తుకి ఆమోదయోగ్యమైనప్పుడు యేసుక్రీస్తు క్షమిస్తాడు, మారు మనసు ఇస్తాడు. అప్పుడు బాప్తిసం అనే కార్యక్రమంలో దిగిన తర్వాత పరిశుద్ధ ఆత్మ వచ్చింది. అప్పుడు ఆత్మలో ఆనందాన్ని అనుభవించగలడు. అంతేగాని నేను చెప్పినంత మాత్రాన, ఇంకొకరు చెప్పినంత మాత్రాన వాళ్ళ అభిప్రాయాలు ఒక్కొక్కరికి ఒకలాగా ఉండిద్దేమో. కానీ నువ్వు యేసుక్రీస్తు అనుగ్రహించే ఆత్మలో ఆనందాన్ని అనుభవించాలి అంటే ఖచ్చితంగా నువ్వు పాప క్షమాపణతో ప్రభు దగ్గరికి గడగడ వణుకుతూ వచ్చి ఆయన పాదాల చెంత నీ తల వాల్చినప్పుడు మాత్రమే నీకు పరిశుద్ధాత్మ ఇవ్వబడిద్ది. ఇప్పుడు మీకు అర్థమైద్ది. అంతేగాని ఆయనలోకి రాకుండా నాకు పరిశుద్ధాత్మలో ఆనందం తెలియాలంటే తప్పది. ఇప్పుడు పొయ్యి మీద వంట వండుతూ ఉంటారు, ముక్కులకి అలాగా స్మెల్ తగిలిద్ది. ఇలా స్మెల్ తగిలి వెళ్ళినంత మాత్రాన ఆ ఆనందం, ఆ టేస్ట్, ఆ రుచి తెలియదు. ఎప్పుడైతే అవి డైనింగ్ టేబుల్ మీదకి వచ్చి మనం చేయి పెట్టి తింటామో అప్పుడే దాని రుచి మనకు తెలిసిద్ది. అంతేగాని ఏమీ తినుకోకుండా నాకు రుచి తెలియాలంటే తప్పదు. నేను చెప్పినా అది నువ్వు అది యాక్సెప్ట్ చేయకూడదు. మీకు నిజంగా ఆ ఆనందం తెలియాలంటే రండి. మీ పాపాలు ఎంత భయంకరమైనా సరే, నేను వ్యభిచారిని కదా, నన్ను ఇలా పట్టుకున్నారు కదా, నా మీద లోకం అంతా మచ్చలేసింది కదా అని చావాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు దగ్గరికి వస్తే నువ్వెంత నల్ల కాగితమైనా తెల్ల కాగితంగా చేస్తాడు. ఎందుకంటే నీ కోసం చనిపోయాడు ఆయన. కాబట్టి మనం ఏమీ వెనక్కి జంకాల్సిన అవసరం లేదు. కొంతమంది ఏంటంటే యేసుక్రీస్తు కిందికి దూరం అయిపోతూ ఈ ప్రశ్నల దగ్గర మిగిలిపోయారు. నీకు యేసుక్రీస్తు ఆనందం తెలియాలంటే ప్రభు దగ్గరికి వచ్చి పాపాలను ఒప్పుకో. అప్పుడు నీకు ఆత్మ వచ్చింది. ఆత్మలో ఆనందాన్ని మీరు వెతుక్కోవచ్చు. కానీ ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను ఆత్మలో ఆనందం ఎలా ఉండిద్దో నా అభిప్రాయం చెప్తాను. నేను బైక్ స్టార్ట్ చేశాను అనుకో, బైక్ స్టార్ట్ చేసి వెళ్ళేటప్పుడు కూడా ఆయన్ని పాడకుండా ఉండలేను. నేను సమాజంలో తిరిగేటప్పుడు ఒక అమ్మాయి, అందమైన స్త్రీ ఎదురొచ్చింది అనుకో, ఇంతకుముందు పాపం చేసి అమ్మాయితో ఇలా ఉంటే బాగుండిద్ది, అలా ఉంటే బాగుండిద్ది అని సెక్షువల్ అడల్టరీ ఊహలన్నీ లోపల వచ్చాయి. ఇప్పుడు అదే ఊహలకి అడ్డం పడుతుంది ఒక ఆలోచన. ఏమని? ఇది పాపం, ఇది నీ ప్రభువుకి ఇష్టం లేదు, ఇలా ఆలోచించమా. కానీ ఒక సలహా వస్తుంది లోపలికి, ఒక రక్షణ కవచం వస్తుంది నాకు. దీన్ని బట్టి ఆనందం. ఇప్పుడు నేను ఎవరితోనైనా ఒక వ్యక్తితో సంభాషించేటప్పుడు ఆ వ్యక్తితో అబద్ధం చెప్పాలి అంటే అబద్ధం ఆడు పెదవులు యెహోవాకి హేయము అనే ఆత్మ నాకు గుర్తు చేస్తుంది లోపల నుంచి. అప్పుడు నాకు ఆనందం. ఇలాగా మనం చేసే ప్రతి పనిలో పడిపోకుండా మనల్ని కాపాడేది పరిశుద్ధాత్మ. కాపాడినప్పుడు మనం కాపాడబడ్డాం, అప్పుడు మనకు వచ్చేది ఆనందం. దాన్నే ఆత్మ మనకిచ్చే ఆనందం, ఆత్మలో ఆనందం అంటారు. పాపం నుంచి, లోకం నుంచి, శాపం నుంచి తన మరణం ద్వారా వేరు చేశాడు ప్రభు. ఇప్పుడు మన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని కాపాడుతూ ఉన్నారు. ఆ పరిశుద్ధాత్మ ఇచ్చే ఆనందం ఇంత అంత కాదు. అది అనుభవించుకున్నోడికి, అది పొందినోడికి తప్ప మరెవ్వడికి తెలియదు. ₹1 ఉంది, 5 చర్చీలు కట్టాను, 10 చర్చీలు కట్టాను, ఆడికొచ్చే ఆనందం ఏమీ లేదు. నిజంగా కించెత్తు కూడా ఉండదు ఆనందం. రాత్రి పడుకొని పొద్దున పూట లెగిస్తే ఆనందం పోద్ది. కానీ ఈ ఆనందం చచ్చే వరకు ఉండిద్ది. రూపాయి లేకపోయినా ఆత్మలో ఆనందం అంత గొప్పది. మీరు పొందుకోండి, మీ పాపాలు ఒప్పుకోండి, ప్రభువుని ఆశ్రయించండి, ఆత్మను పొందుకొని ఆనందంలో జీవించండి. అదే నేను చెప్తున్నా. ఆత్మలో ఆనందం ప్రభువు ఇచ్చేది, అనుభవిస్తే వదలరు.